ఆఫీసు ఏదైతే ఉన్నదో గా ఆఫీసు ముందు నూతనంగానైతే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టినట్టులా. ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సార్ అయితే దీనికి హాజరైతాడు కదా. ఇక ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టరు తెల్లం వెంకట్రావు సార్ అయితే పాల్గొనుడులా. ఇక భద్రాచలం మండలంలోనే ప్రజలకైతే నూతనంగా రేషన్ కార్డుల మంజూరు విధానానికి అయితే సార్ అక్కడికి వచ్చి వాళ్ళకైతే అర్హులైన వాళ్ళకైతే ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు గట్లనే ఆ సార్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సార్ అయితే ఆయన చేతుల మీదుగానైతే అందరికైతే రేషన్ కార్డుల పంపిణీ అయితే చేసిరట. చూసిర్రా, మంచి కార్యక్రమమే. ఎందుకంటే తెలంగాణ ఈ చేతి గుర్తు వచ్చినప్పటి నుంచి జనాలందరికీ మంచి చేసిన ప్రభుత్వము అని కాంగ్రెస్ పార్టీకి అయితే మంచిగానే పేరున్నదిలా. ఇక గట్లనే ఉల్ల ఇళ్ళ ముచ్చట్ల భాగంగానే బియ్యము ఎన్నో ఏండ్ల కళ గదేనుల సన్న బియ్యము ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు రానే వచ్చినాయి కదా. ఇక జనాలందరూ అమ్మైసా ఇక మాకు కూడా రేషన్ కార్డు వచ్చింది, ఇక మేము కూడా మంచిగా అక్కడికి పోయి సన్న బియ్యం అయితే తెచ్చుకుంటాము అని ఉచిత బస్సు సౌకర్యము కల్పించినందుకు ఇక ఇన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి అయితే కృతజ్ఞతలు తెలిపిరట. ఇక ఈ కార్యక్రమంలో భద్రాచలము డిటి రాజులు, ఆర్ఐ నరసింహారావు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ గట్టనే అభిమానులు అందరు కలిసి పాల్గొని విజయవంతమే చేసిరటనులా. రేషన్ కార్డులు ఎఫ్పి అన్న వాళ్ళకైతే ఇగో పంపిణీ చేస్తున్నారట. చూడురి, గతంలో 10 సంవత్సరాల నుంచి మన అప్లికేషన్ పెట్టుకోవటం, రిజెక్ట్ అవటం అనేక సమస్య ఉండేది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు మరియు మన ఫుడ్ కార్పొరేషన్ మన మంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ క్యాబినెట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు రేషన్ కార్డుల పంపిణీకి చేసినాం. మనకు రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది, అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఒక గ్యాస్ తీసుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, మన బాబు చదవాలన్నా, మన బాబు వీసా తీసుకోవాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డు అడుగుతుంటారు. అలా అనేక సమస్యలు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏమడిగినా కానీ రేషన్ కార్డు ఉందా, లాస్ట్కు ఎవరు తినట్లేదు, అది లావు బియ్యం ఎవరు తినట్లేదు. మనం సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా పెట్టాం. సన్న బియ్యం కార్యక్రమాల్లో కూడా చాలా వరకు ఇప్పుడు చాలామంది చాలా ఆనందంగా, మనం గతంలో లావు బియ్యాన్ని చాలామంది కొనేవాళ్ళం కాదు, దాని అవసరమైతే అక్కడే అమ్మేసి లేకపోతే అదే రేషన్ షాప్లో ముద్రపెట్టి మనం ఏలు ముద్ర వేస్తే రీసైక్లింగ్ చేసే అవసరం అయితే అదే మళ్ళీ మనం 40 రూపాయలకు మనం తీసుకునేవాళ్ళం. దాన్ని మనం సన్నగా పాలిష్ చేసి మిల్లర్ల ద్వారా మళ్ళీ మనకు రీసైక్లింగ్ అయ్యి మన కొట్టల్లో సన్న బియ్యాన్ని తీసుకుంటాం ఉద్దేశం. అలా అనుకొని అదే బియ్యాన్ని మనం 40 నుండి 50 రూపాయలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి, మనం ఇచ్చే బియ్యం తినాలి, చాలా అప్పులు పాలవుతున్నారు అనే ఆలోచనతో సన్న బియ్యం కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు సన్న బియ్యం కార్యక్రమంలో చాలా వరకు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. దాంతోపాటు రేషన్ కార్డు మొన్నట్లో మనం ఈ జూన్, జూలై, ఆగస్టులో కూడా చాలా పనులు ఉంటాయి. పల్లెల్లో అయితే నాట్లు, వరి నాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా గోదావరిలో వస్తూ ఉంటాయి, దానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. రేషన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 3 నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.